హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో నేను ఇప్పుడు వ్యాక్సినేషన్ సిరీస్ ఎపిసోడ్ 3 చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకు ఒక కామెంట్ వచ్చింది, ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో దానిలో అడిగింది ఏంటంటే, బేబీకి మైల్డ్గా కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ వేయించొచ్చా లేదా, రండి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ కపుల్. దిస్ ఈస్ డాక్టర్ తేజశ్రీ, పీడియాట్రిషియన్. సో బేబీకి ఇప్పుడు మైల్డ్గా ఫీవర్ కానీ కోల్డ్ కానీ, మైల్డ్గా అంటే జస్ట్ నార్మల్గా ఒళ్ళు వెచ్చబడడం, లేదంటే బేబీ నార్మల్ యాక్టివిటీని చేయడం, అంటే రోజు ఎలా ఆడుకుంటున్నారో బేబీ సో అలానే ఆడుకుంటూ ఉండడం, జస్ట్ వాళ్ళకి ఏంటంటే మధ్య మధ్యలో ఒక తుమ్ము ఒక దగ్గు నార్మల్గా రావడం అలా ఉంటే ఖచ్చితంగా మీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం బేబీకి వ్యాక్సిన్ వేయించాలి. అలా కాకుండా చైల్డ్ లాంగ్ టర్మ్గా ఇమ్యూనిటీ రిలేటెడ్ డ్రగ్స్ ఏమన్నా వాడుతున్నా, లేదనంటే స్టిరాయిడ్ డ్రగ్స్ కానీ ఏదన్నా డిసీజ్ గురించి వాడుతున్నా, లేకపోతే క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ ఏమన్నా లాంగ్ టర్మ్గా యూస్ చేస్తున్నా, లేకపోతే లాంగ్ టర్మ్గా ఏదన్నా మెడికేషన్ వాడుతున్నా ముందే మీ పీడియాట్రిషియన్కి ఇన్ఫామ్ చేయండి. సో దాన్ని బట్టి వాళ్ళు ఒక షెడ్యూల్ ఇస్తారు, దాని ప్రకారం మీ పీడియాట్రిషియన్ని ఫాలో అవ్వండి. సో ఫర్ మోర్ సచ్ కంటెంట్, please follow, like, share, comment and subscribe to Dr. Couple.